ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ గారు ఉన్నారు. నల్లగట్ల స్వామిదాస్ గారితో విహారీ మీడియా చిన్న చిట్ చాట్ చేస్తున్నారు. స్వామిదాస్ గారు నమస్తే సార్. నమస్కారం. స్వామిదాస్ గారు, మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైందండి? విద్యార్థి దశ నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అప్పుడు విద్యార్థి నాయకుడిగా దాదాపు 10th ఇంటర్మీడియట్ లోనే నేను ఒక విద్యార్థి సంఘానికి ప్రాతినిధ్యం వహించేవాడిని. పీడిఎస్యు అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం. పీడిఎస్యులో నేను క్రియాశీలకంగా ఉండేవాడిని, నాయకుడిగా ఉండేవాడిని. అట్లా నా ప్రస్థానం ఇంటర్మీడియట్ స్థాయిలోనే రాజకీయాల పట్ల, వామపక్ష రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడిని. మీరు టీడీపీ తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2 సార్లు ప్రతిపక్షంగా ఉన్నారు. మీరు తిరువురు నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు? తిరువురు నియోజకవర్గంలో దాదాపు అప్పుడు చాట్రాయి మండలం కూడా ఉండేది. చాట్రాయి మండలం నుంచి ఏకొండూరు మండలం నాలో ఉండేది కాదు తిరువురు నియోజకవర్గంలో. ఇటు గంపలగూడెం, తిరువురు, అదేవిధంగా విసన్నపేట, చాట్రాయి, ఈ 4 మండలాల్లో ప్రతి గ్రామంలో, మెజారిటీ గ్రామాల్లో వాటర్ ట్యాంకులు మీరు ఇప్పటికైనా చూస్తే అప్పుడు డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండేది. ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఇది ఉండేది. ట్రీట్మెంట్ చూసి మామూలుగా వాటర్ ట్యాంక్స్ ఏర్పాటు చేసి వాటికి స్వచ్ఛమైనటువంటి మంచినీరు అందించే కార్యక్రమం తీసుకున్నాం. అప్పుడున్నటువంటి జిల్లా పరిషత్ నిధుల నుంచి కానివ్వండి, అప్పుడున్నటువంటి సివి కమ్యూనిటీస్ నిధులు, సోషల్ వెల్ఫేర్ కూడా ఉపయోగించి చాలా గ్రామాల్లో, దళిత వాడల్లో కూడా ట్యాంక్స్, మినీ ట్యాంక్స్ నిర్మాణం చేశారు. అదే కాకుండా పవర్ సరిగ్గా ఉండేది కాదు. దాదాపు ఒక 12 సబ్స్టేషన్స్ కొత్తవి తీసుకొచ్చి చాట్రాయి మండలంలోనూ, అదేవిధంగా గంపలగూడెం మండలంలో, ఇటు చుట్టుపక్కల అన్నింటిలో సబ్స్టేషన్స్ ఏర్పాటు చేసి ఆ సబ్స్టేషన్స్ ద్వారా నాణ్యమైనటువంటి విద్యుత్తును అందించడానికి ప్రయత్నం చేశాం. స్వామిదాస్ గారు, మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని చేశారు. ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటివి అండి? అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి నిత్య జీవితంలో ఉపయోగపడేటటువంటి డ్రింకింగ్ వాటర్, ఆ తర్వాత ప్రజలకు ఎక్కువ వ్యవసాయ పనులకి నీరు, సాగునీరు మీద, అదేవిధంగా మామూలు రోడ్లు. నేను వచ్చినప్పుడు 30 years బ్యాక్ కొన్ని నా కాన్స్టిట్యున్సీలో రోడ్లు ఉండేవి కాదు. రోడ్లన్నీ కూడా తిరువురు కాన్స్టిట్యున్సీలో మేజర్ రోడ్లన్నీ నేనే, దాదాపు చాలా రోడ్లు, రూరల్ రోడ్లలో లింక్ రోడ్లు కానీ, డొంక రోడ్లు కానీ అన్ని కూడా సరి చాలా డెవలప్మెంట్ అంతా కూడా నేను వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. బాగా పుంజుకుంది. మీరు 2 సార్లు టీడీపీలో పోటీ చేసి గెలుపొందిన తర్వాత కూడా మీరు టీడీపీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా బడుగు వర్గాలకు ఉపయోగం జరుగుతుంది. మేము ఏదైతే ఆశించి వచ్చామో ఆ ఆశయం అంటే ప్రజాసేవ కోసం వచ్చాం. మేమిద్దరం కూడా భార్య భర్తలు గెస్టెడ్ ఆఫీసర్స్ ర్యాంక్ లో ఉండి ఇద్దరం రిజైన్ చేసి వచ్చాం ప్రభుత్వ సర్వీస్. వదులుకొని ప్రజాసేవ కోసం వచ్చాం. గత 10 ఏళ్లుగా ఆయన నన్ను ప్రక్కన కూర్చోబెట్టి తెలుగుదేశం వారు వాడుకోవట్లా, అంటే ప్రజాసేవలో నేను వాడుకోవాలనే తృష్టిని ఎదిలేదు. ఈ లోపల నేను స్టడీ చేస్తూ ఉంటాను. నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్. తర్వాత మా వర్గాలకి ఎవరైతే దళిత, బడుగు, బలహీన వర్గాలకి మేలు చేస్తున్నారో ప్రభుత్వాలు, ఇతర ప్రభుత్వ కంపారిటివ్ స్టడీ కూడా చేస్తూ ఉంటాం. వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా మన ఆంధ్ర తెలుగు ప్రాంతంలో ముఖ్యంగా మా సెక్స్ ఏదైతే వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఎవరు మంచి చేస్తున్నారనే దాని మీద స్టడీ చేసి, కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విధానం, మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, అదే తల్లికి వందనం, అమ్మకి అమ్మఒడి, అదేవిధంగా వసతి దీవెన, తర్వాత ఎడ్యుకేషన్ చాలా. మీకు చంద్రబాబు నాయుడికి బాగా అనుబంధం ఉందని ప్రతి ఒక్కరు టాక్, కానీ మీరు అసలు దీనికి వీడి రావడానికి ప్రధానమైన ఒక కారణం ఉందంటున్నారు. అది కారణం ఏంటంటారు? ప్రధానమైన కారణం ఇవేనండి. ఇప్పుడు నన్ను ఉపయోగించుకునే పరిస్థితిలో లేదు పార్టీ. తర్వాత ఎక్కువగా చెప్పుడు మాటలు వింటాం, మా ప్రక్క నియోజకవర్గాల ప్రభావం నా మీద పడటం, నన్ను ప్రొద్దాకలా ఓడించటం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది అసలు నేను ఓడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పెట్టలా. ఆ కాజ్ ఏంటి, ఎందుకు ఓడిపోతున్నాడు తక్కువ ఓట్లతో అని, ఎవరెవరు చేస్తున్నారు, దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఎవరికి ఉంది, రాజకీయాల్లో గట్టిగా మందలు ఇచ్చిన సందర్భం కూడా లేదు. మీరు 2014లో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఓడిపోవడానికి ఒక మాజీ మంత్రి ఉన్నారు అనేది ఒక ఉన్నతమైన వర్గంలో
అతను ఉన్నాడనేది ప్రధానమైన ఆరోపణ. అది ఎంతవరకు నిజమంటారు? ఈ సామాజిక ఈక్వేషన్స్ లో నా వాడు మంత్రి కావాలి ఓకే. అనేది కొంతమందికి ఉంటది. అంటే వెర్రి వేషాలు వేసే సామాజిక ఉన్నారన్నమాట. సామాజిక అగ్రవర్ణాల్లో కొంతమంది మా వర్గం వాడే మినిస్టర్ కావాలి అనే తప్పన ఉంటుంది. చాలా మంది ఆ, ఆ విధంగా ఉన్న డిస్పారిటీస్ ఈ సమాజంలో ఇంకా ఉన్నాయి కదా. కుల వివక్షత దానికి కూడా ఉంది, ఇప్పుడు కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎస్సీ నియోజకవర్గంలోనే అగ్రకులాలు ఎందుకు వేలు పెడుతూ ఉంటారంటారు? ఏదైనా ఇప్పుడు దళిత నియోజకవర్గాల్లో దాదాపు మాలాంటి ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు మేము నిరోధిస్తుంటాం. అది కూడా వారికి కక్షపూరిత విధానాలకు కారణం అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటారు? ప్రశాంతంగా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు బాగానే ఉన్నాయి. పేదల మొత్తం కూడా ఈరోజు మాకు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగట్లేదని, జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి పెద్ద పీట వేశాడని, ఈరోజు మా కుటుంబాల్లో ఆర్థిక వెసులుబాటు కల్పించట్లేదు, ఆర్థిక వెసులుబాటు లేదు. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు మీటర్ ప్రతి ఒక్కటి నొక్కి మాకు అందుబాటులోకి వసతి దీవెన తీసుకొచ్చేవాడు, అది అమ్మ ఒడి తీసుకొచ్చేవాడు. తర్వాత ఎడ్యుకేషన్లో చాలా మార్పులు తీసుకొచ్చి మంచి విద్యను అందించేటటువంటి పరిస్థితి కల్పించారు. ఓకే. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు ఒకసారి చూస్తే నేను స్థానికుడిని. ఓకే. నేను చిన్నప్పుడు పుట్టి పెరిగింది ఈ కాన్స్టిట్యున్సీలోనే, ఓకే. ఇక్కడే జీవనం. మా తల్లిదండ్రులు ఇక్కడ తిరువూరు సమితి టీచర్లుగా పనిచేశారు. మా తాతల తండ్రులు అంతా కూడా ఇక్కడే ఈ తిరువూరు నియోజకవర్గంలో. మా అమ్మ పుట్టిలు కూడా తిరువూరు టౌనే. ఓకే. అంతా మొత్తం కూడా నేను ఇక్కడ లోకల్ అండి. ఇక దీంతో కొంతమంది ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు నా మీద గెలుస్తూ ఉంటారు. వాళ్ళకి అవగాహన ఉండదు స్థానికంగా. ఓకే. అవగాహన చేసుకునేసరికి 5 ఏళ్ళు అయిపోతారు. ఓకే. మాకేంటంటే చిన్నప్పుడు నుంచి చెరువులు, లింకులు, డొంకలు ఆడుకున్న ప్రదేశాలు. తిరువూరు టౌన్లో చిన్న బాల్యంలో చదివాను నేను. ఓకే. తిరువూరు టౌన్లో ఏముంది, ఎక్కడ ఏ మూల ఉందో నాకు తెలుస్తుంది. ఏం డెవలప్మెంట్ అవసరం, ఏది అవసరం, ఈ తిరువూరు నియోజకవర్గానికి ఏం అవసరం అనేది మాకు తెలుస్తుంది. దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు అనేదని కూడా నాకు అవగాహన ఉంటుంది. కాబట్టి మరి ప్రజలు ఎందుకో మరి తీర్పు నా మీద కొంచెం ఏంటో, నాలో లోపాలు అంటే నేను ఎత్తుక్కోలేను కదా. ఓకే. ఏదైనా నేను ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఓకే. దళిత వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా, ఈ దళిత వర్గాలకి, పేద బడుగు వర్గాలకి మేలు చేయటం కోసం ఓడినా గెలిచిన ప్రజాక్షేత్రంలో ఉండాలి ఓకే. అనే దాంతో వచ్చాను. ఈ రోజు వచ్చినటువంటి వ్యక్తులు పబ్బం గడుపుకోవడానికి మీరు వెంటనే ఉన్నారు. ఏమంటారు, మట్టి అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు, లేకుంటే ఫైర్ వీల్ చేస్తున్నారు, లేకుంటే డిమాండ్ చేస్తున్నారు, వ్యాపారులు బెదిరిస్తున్నారు, వైన్ షాపుల నుంచి కలెక్షన్ చేస్తున్నారు. 30 ఏళ్ళ మా రాజకీయ చరిత్రలో ఏ వైన్ షాప్ డీలర్ ఎవడో కూడా మాకు తెలియదు. అసలు నాకు వ్యక్తిగతంగా అసలు ఎవరికి తెలియదు డీలర్ ఎవడు అనేది. ఈ వైన్ షాప్ ఎవడు అమ్ముకుంటున్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వాళ్ళని ఆశించింది లేదు, యాచించింది లేదు, చేయి దాపింది లేదు. వ్యాపారస్తులు రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు, మిగతా కిరాణా మామూలుగా ఈ హోల్సేల్ చేసే మర్చెంట్స్ ఉన్నారు. తర్వాత పెద్ద వ్యాపారాలు అన్నిటికీ తిరువూరు కేంద్రమే. వాళ్ళందరి దగ్గర కూడా ఇప్పుడు వినపడుతుంది ఏంటి, వసూలు రాజా బ్యాచ్ వచ్చారు, దోచుకుంటున్నారు. ఆ తర్వాత ముఖ్యంగా పేకాట ఆడిస్తారు, ఆ పేకాట నుంచి కమిషన్ తీసుకుంటారు, గంజాయి అమ్మిస్తారు. ఆ గంజాయి కేసులో పట్టుకున్న వాళ్ళు వస్తాసు పలుకుతుంటారు. గంజాయి కేసులు తర్వాత ఉల్టా మాట్లాడతారు. ఇలా మాట్లాడేది రేపు ఉండదు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ని, ఎమ్మెల్యే ఇతన్ని 24 గంటలు పంపించకపోతే నేను రిజైన్ చేస్తాను అన్నాడు. పేపర్లో వచ్చింది, నియోజకవర్గం మొత్తం కూడా రిజైన్ చేస్తానంటే ఈడు వెళ్ళిపోతున్నాడు ఈ సబ్ ఇన్స్పెక్టర్. అది రకరకాల ఊసులు. అది లేదు, ఇది రిజైన్ లేదు, అక్కడ వ్యవహారం లేదు. నిన్నగాక మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎమ్మెల్యే కూర్చొని పోలీసు ఈ సబ్ ఇన్స్పెక్టర్ గంజాయి అమ్మిస్తున్నాడు అని చెప్పి పర్టికులర్గా వీడియోలు అంతా బయటకు వచ్చేసి, అసలు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక పోలీస్ స్టేషన్కి నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, లేకపోయినా కానీ ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ పోయి కూర్చోవటం అనేది లేదు. ఏదన్నా ఎసెన్షియల్గా ఎవరన్నా ఏదన్నా లీగల్గా ఇష్యూ వచ్చినప్పుడు పోయి మామూలుగా బయట అక్కడ జస్ట్ 1 నిమిషం మాట్లాడి అక్కడ మా పబ్లిక్ కోసం, పబ్లిక్ సేక్ ఎప్పుడైనా పోతే పోతుంది. కానీ ఎవరు లా అండ్ ఆర్డర్ చూసుకునేది పోలీసులు.
గంజాయి కేసులో పట్టుకున్నారా, కొట్టుకుంటే పట్టుకున్నారా, అటెంప్ట్ మర్డర్ చేశారా, ఇవన్నీ తేలేది లీగాలిటీ, తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసుల కంట్రోల్లో ఉంది. ఓకే. అలాంటి పోలీసులు బెదిరించే పరిస్థితి ఎమ్మెల్యేకి ఉంది. ఇక్కడ ఈ రాజకీయంతో పాటు ఇప్పుడు మీకు ఈ కాన్సెన్సీ మీద కొంచెం పట్టున్న నాయకుడు మీరు స్థానికంగా, కానీ ఇదే దళితులతో మీరు సరిగ్గా సఖ్యత లేకుండా ఉన్నప్పుడే మీకు ఓటమికి కారణాలు అవుతున్నాయి అనేది ప్రధానమైన ఆరోపణ. అది ఎంతవరకు నిజమంటారు? నేను అంబేద్కరిస్ట్ అండి. ఓకే. దళితులపై నాకు అవగాహన లేకపోవటం కానీ, దళితులకి నాకు దాదాపు ఎవ్రీవేర్ ప్రతి ఒక్క ఊర్లో దళిత వాళ్ళలో ఓకే. ఏటో ఒక బీరకాయ ఆఫీస్ లాగా బంధుత్వం ఉంది. ఓకే. రక్త సంబంధికులు ఉన్నారు. ఓకే. అంత మొత్తం కూడా మా మదర్ది ఇక్కడ ఇదే కాన్స్టిట్యున్సీ, మా ఫాదర్ ఇదే కాన్స్టిట్యున్సీ, మా అత్తగారిది ఇదే కాన్స్టిట్యున్సీ, మా మామగారిది అంతా మొత్తం అంతా ఇక్కడ లోకల్ వాళ్ళు. మాకు బంధుత్వం విస్తృతంగా ఈ 4 మండలాలు కూడా విస్తృతమైన బంధుత్వం ఉంది. వాళ్ళతో సఖ్యత లేకపోవడం ఏంటి? వాళ్ళ ఇళ్లలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా నేను వెళ్తాం, రావటం. తర్వాత వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా ఆసుపత్రి విషయం వచ్చినా, లేకపోతే పోలీస్ స్టేషన్ విషయం వచ్చినా, ఎంఆర్ఓ తోటి ఏదైనా పని ఉన్నా నా దగ్గరికి వస్తుంటారు. పదవి ఉన్నా లేకపోయినా